హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే రాష్ట్రం మొత్తం వరదల్లో అతలాకుతలం అయిపోతున్న సమయంలో ఒకళ్ళ గురించి చర్చించుకుంటున్నారండి. ఈ సమయంలో వాళ్ళు ఉంటే బాడును. ఈ మాట చాలామంది నోట వినబడ్డది. నిన్న మొన్న కూడాను ఈ సమయంలో వాళ్ళు ఉంటే బాగుండును అని చాలామంది మాట్లాడుకున్నారు. చాలామంది కాదు, రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంది. ఇది వాస్తవం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఎవరో కొంతమందికి తప్ప మ్యాక్సిమం అందరూ కూడా వాళ్ళు ఉంటే ఇంకా బాగా జరుగును అని అనుకున్నారు. ఎవరో వాళ్ళు చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఎలాంటి టైంలో వాళ్ళు ఉంటే బాగుండని ఎందు గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది, వాళ్ళ లేకపోవడం వల్ల జరిగిన నష్టం ఏంటి, ఉండటం వల్ల జరిగే లాభం ఏంటి అనే దాని గురించి నేనంతా మాట్లాడుకుంటా. రాష్ట్రం మొత్తం యావత్తు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఏంటి అసలు వాళ్ళు ఉంటే ఎవరు వాళ్ళు అసలు అని నేను చెప్పబోయే ముందు మీ బాధ్యతగా ఫస్ట్ లైక్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో ప్రజలకు ఉపయోగపడేది మాత్రం వస్తుందండి. కాబట్టి అంతే బాధ్యతగా మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. కాబట్టి మీరు లైక్ చేయండి. తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, నేను చెప్పే మాట మిమ్మల్ని నమ్మమని అన్నాం, నేను చెప్పే మాటలో వాస్తవం ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది, కరెక్టే అని అనిపిస్తే మాత్రమే మీరు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి కరెక్ట్ అని అనిపిస్తేనే. లేదు అని అంటే కనుక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే పక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. పనికొచ్చే వీడియోలు మాత్రమే, మీకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే మీ ముందుకు వస్తాయి. కాబట్టి ఎవరబ్బా వాళ్ళు? నేను చెప్తున్న వాళ్ళు ఎవరు? రాష్ట్రం మొత్తం వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంది? వాళ్ళు అంటే ఎక్కువ మందే కదా, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంది అనే డౌట్ మీకు ఉండొచ్చు. ఎవరంటే కనుక ఆల్రెడీ మీలో కొంతమంది నా తమ్ముళ్ళు చూసే ఉంటారు. కాబట్టి రాష్ట్రం మొత్తం అదే ఆ వాలంటీర్ల గురించి చర్చించుకుంది నిన్న మొన్న కూడాను, ఈరోజు కూడాను. ఎందుకంటే రాష్ట్రం మొత్తం వాలంటీర్ల గురించే మాట్లాడుకుంటున్నారండి. ఎందుకంటే వాలంటీర్లు ఉంటే కనుక, ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం, వాలంటీర్లే ఉంటే కనుక ఇప్పుడు కొంతమంది వీడియోలు చేస్తున్నారు. ఇప్పుడు రియలైజ్ అయినట్టున్నారు కొంతమంది, ఇప్పుడు వీడియోలు చేస్తున్నారు పెద్దోళ్ళు కూడాను. ఆల్రెడీ మనం నిన్న మార్నింగే చేసాం ఇది. కాబట్టి మనం చేసేటప్పటికి ఎవరు మాట్లాడుకున్నారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం అందరూ మాట్లాడుకున్నారు ఈ వాలంటీర్ల గురించి. కాబట్టి వాలంటీర్లే ఉంటే కనుక కొంతమంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఎందుకంటే కనుక ఎలాంటి ఉపద్రవ పరిస్థితుల్లో, ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు, ఎలాంటి వరదలు కానీ, కరోనాలు కానీ, తుఫాన్లు కానీ, ఎలాంటి ప్రళయం కానీ, ఎలాంటి ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు ఎలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంటుంది. సైనికుల మాదిరి పనిచేసే ఒక యువశక్తి అనేది రాష్ట్రం నిర్వీర్యం చేసింది. ఇది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పోనీ అంత పెద్ద మాటలు ఎందుకంటే చాలామందిని ఉద్యోగాలు తీసేసి వాలంటీర్లు ఉన్నారో లేదో తెలియకుండా, అతి గతి లేకుండా వాళ్ళ బతుకుల్ని ఎటు కాకుండా చేసేసింది ప్రభుత్వం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఉన్నమాట కాబట్టి పక్కగా నిక్కచ్చిగా చెప్తున్నాను, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కొంతమంది చెప్తున్నారు, అన్న నువ్వు మరీ డైరెక్ట్గా మాట్లాడుతున్నావు, కొంచెం ఇబ్బంది పడతానంటే 10 మంది మంచి జరిగితే చాలు. 10 మందికి మన వల్ల మంచి జరిగిందంటే చాలు వాస్తవంగా అయితే కనుక. కాబట్టి ఏం డెసిషన్ తెలియకుండా, అసలు ఏం చేస్తారో ఆలోచించకుండా ఆ వాలంటీర్ని అలా పక్కన పెట్టేసి ఉంచారు. వాళ్ళే ఉంటే కనుక ఈ సహాయక చర్యల్లో ఒక సైనిక విభాగం పనిచేసినట్టే 2 లక్షలు 3 లక్షల మంది చిల్లర వాలంటీర్లు ఉన్నారు. మొత్తం అందరూ అక్కడికి వెళ్ళి విజయవాడ మొత్తం మీద వాళ్ళందరూ సేవలు చేయాలనుకుంటే కనుక, వాళ్ళందరూ వాళ్ళ విధులు నిర్వర్తించాల్సి వస్తే కనుక మేఘాల మీద అవన్నీ జరుగును. వైసీపీ అధికారులు కొంతమంది వల్లే జాప్యం జరిగింది. ఆహార పొట్లాల్లో కానీ, పాల ప్యాకెట్లలో కానీ, సరుకులు పంపిణీ విషయంలో కానీ అన్న ముఖ్యమంత్రి గారు ఎలాంటి వాళ్ళు ఉంటే కనుక, ఎలాంటి వాళ్ళని ఉపయోగించుకుంటే కనుక పార్టీలకు అతీతంగా వీళ్ళు పనిచేస్తారు. నాకు తెలుసు ఆ విషయం. కాబట్టి ఎలాంటి సహాయక చర్యల్లో యంగ్ కాబట్టి, యూత్ కాబట్టి ఎలాంటి వాళ్ళైతే కనుక ఇంకా స్పీడ్గా పనిచేసును, చేరాల్సిన వాళ్ళకి, అందాల్సిన వాళ్ళకి అనుకున్న టైంకి అందును అన్నిని. చాలా మటుకు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉండే వాళ్ళని బయటికి తీసుకురావాలని ఎలాంటి వాళ్ళు ఉంటే కనుక మేఘాల మీద పనులు జరగరా. ఒక్కొక్క కుటుంబంలో పాల ప్యాకెట్లు అందక ఏంటి చంటిపెట్లు ఉన్న ఇళ్లలో 1.5 రోజుల పాటు నిజంగా గొక్క పెట్టేసిన సంఘటనలు జరిగినాయి నిన్న. కానీ అలాంటి ఇళ్ళకి చేరాలంటే కనుక ఆ ఏరియాలో ఉండే వాలంటీర్ తెలుసును, ఏ పక్క నుంచి వెళ్తే లోతు తక్కువగా ఉంటుంది, ఏ పక్క నుంచి వెళ్తే ఈజీగా వెళ్ళొచ్చు, అక్కడ స్థానికంగా ఉండే వాలంటీర్లు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ సహాయంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగును. ఒప్పుకుంటారా? కాబట్టి అధికారులు చేయాలంటే ఇప్పుడు చేయగలరా? వాళ్ళు ఎంతవరకు చేయగలరు? ఫ్యాంట్ తడిసిపోతుందేమో వెనకాల నుంచి ఉంటారు. కాబట్టి అంత దారుణమైనటువంటి పరిస్థితులకైతే వాళ్ళు వెళ్ళలేరు. కానీ ఈ వాలంటీర్ యువ సైన్యం, ఈ వాలంటీర్ శక్తిని ఉపయోగించుకుంటే కనుక చాలా బాగా జరుగునైతే కనుక. కాబట్టి ఎలాంటి సంఘటనలు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. నిన్న మొన్న ఈరోజు కూడా మాట్లాడుకునేది ఏంటంటే వాలంటీర్లు ఉంటే చర్చ వేరే రకంగా ఉండేది. ఆ ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు వేరేలాగా ఉండును. ఎందుకంటే పాల ప్యాకెట్లు తీసుకొచ్చిన వాళ్ళు ఉచితంగా పంచాల్సిన పాల ప్యాకెట్లని
80కి 180కి అమ్ముకున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అదే వాళ్ళు ఉంటే కనుక అలా జరుగునంటారా? కాబట్టి అందాల్సిన ఆహార పొట్లాలు ఒకళ్ళకి అందుతున్నాయి, ఒకళ్ళకి అందుతులా వచ్చినాయి, వృధాగా చాలా మట్టుకు పోతున్నాయి. కింద పడ్డాయి సగం, పైన పడ్డాయి సగం, ఇలా చాలా మట్టుకు జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఉంటే కనుక ఇంకా బాగా అందును కదా. ఏంటి పంపిణీ కార్యక్రమం చాలా బాగా జరుగును కదా అనేది మాట్లాడుతున్నారు. ఒక విజయవాడ సిటీని ఏంటి చాలా మట్టుకు సేఫ్ సైడ్లో పెడుతురు అనేది కానీ చాలామంది మాట్లాడుకున్నారు. అంటే వచ్చేసి వరదను ఆపేతరాళ్ళు అని అన్నారు కొంతమంది. నన్ను కొంతమంది మేము చేసిన వాలంటీర్లు ఉంటే కనుక అనే వీడియోలో కొంతమంది వరదన ఆపేస్తారా వాలంటీర్లు అన్నట్టుగా మాట్లాడారు. సెటైర్లు నేనేం అనుకోను. కాకపోతే ఒకవేళ ఉంటే కనుక వరదన ఆపరండి, వరద వచ్చిన ఇళ్ల నుంచి జనాలను బయటికి అంటే కొట్టుకుపోకుండా ఆపుతారు. అది నేను అన్నమాట. ఆపుతారు ఖచ్చితంగా. ఎందుకంటే జీతం కోసం పని కాకుండానో వాళ్ళు నిస్వార్థంగా సేవ చేస్తారు ఖచ్చితంగా. కొంతమంది ఎక్కడో ఆరాకొరా ఏమన్నా ఇబ్బంది పడితే పడొచ్చేమో కనుక వాలంటీర్ల వల్ల. మ్యాక్సిమం 80% వాలంటీర్లు అందరూ కూడా చాలా స్వచ్ఛందంగా చేశారని చెప్పాలా. 5,000 జీతం కాదు, జీతమే కాదు. కాబట్టి అలాంటి జీతాన్ని ఆ జీతానికి కాదు మిమ్మల్ని ఉద్యోగులుగా తీర్చిదిద్దుతాం, మీ జీతాన్ని రెట్టింపు చేస్తాం అని ప్రగల్భాలు పలికిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏమైపోయింది? ఆ వాలంటీర్లు పట్టించుకోలేదు, వదిలేసింది, గాలికి వదిలేసింది. కాబట్టి ఈ రోజుని ఉపద్రవం జరిగినప్పుడు వాళ్ళే ఉండి కనుక చాలా సహాయ కార్యక్రమాలు చాలా బాగా పాలు పంచుకుంటారని నా వ్యక్తిగత అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్న మీకు అందరికి కూడా ధన్యవాదాలు. మర్చిపోతూ లైక్ చేయండి, ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.